నువ్వేమనుకుంటావు, మనోళ్ళే కదా, మనోడే కదా అని ప్రతిదానికి గంగిరెద్దులో తడలాడించేసి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడం, వాళ్ళు ఎప్పుడు రే అనగానే టక్కుమని ముందర వాలిపోవడం, ఇంకా పని పాట లేనట్టు ఆ జోరేగలా చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటావు కదా, అప్పుడు పోద్ది వాల్యూ. ఎందుకంటే అదేంటి, మనం టక్కుమని మనోడు కదా, మనం వెళ్ళకపోతే పిలిచిన వెంటనే ఎవడ వెళ్తాడని నువ్వు అనుకుంటావు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, ఏదైనా ఒక పని లేదైనా ఒక టైం పాస్ లేదంటే ఏదో ఒకటి కావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వే గుర్తొస్తావు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనుకోరు. నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావు, పని పాట ఉండదు నీకు, తినేసి తిరుగుతున్నాడు, ఏముందలే బొక్కడికి చెప్పండి అంటారు. ఇదేంటి బ్రో మరీ ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది కదా. ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకో, ఒక 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మందిలో ఎప్పుడు ఒకడికో ఇద్దరికో మాత్రమే చెప్తారు. ఇంకో 8 మందికి మాత్రం వాళ్ళు ఏం చెప్పరు. ఎందుకు చెప్తే హట్ అవుతారని కావచ్చు, లేకపోతే లేదు లేడు బిజీగా ఉంటాడు, కొంచెం బాగోదు వాడికి ఈ పని చెప్తే అంటారు. ఆడు వేరు నువ్వు వేరువా? నీకు పని బాట లేదా? ఇంకే ఉద్యోగం సద్యోగం పనికొచ్చే పనులు ఏం చేయట్లేదా నువ్వు? ఇది ఈ టాపిక్ ఎందుకు అనిపించిందంటే, ప్రాక్టికల్గా నేను కొన్ని సిచ్యువేషన్స్ చూశాను గత 3 రోజుల నుంచి, నాకు అనిపించింది అనమాట. అందుకని మన ఫీలింగ్ ఏంటంటే, మనోడు కదా టక్కుమని చేసి పెట్టేద్దాం, లేదంటే వెళ్ళి కనిపిద్దాం, వెళ్ళి చూద్దాం అనేది నీ ఇంటెన్షన్. నువ్వు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కాబట్టి. కానీ మెజారిటీ అవతల ఇంటెన్షన్ ఏముంటుంది తెలుసా, ఏముందలే ఫ్రీగానే ఉంటాడు కదా అనుకుంటారనమాట. వాల్యూ పోతుంది. ఇప్పుడు స్టార్స్ ఉన్నారు, వాళ్ళు రోజు మన సందులో తిరిగేస్తున్నారు అనుకో, ఫస్ట్ రోజు సెల్ఫీలు దిగుతావు, ఇంకా ఆటోగ్రాఫ్లు, ఫోటోలు, సెల్ఫీలు రచ్చ కింద ఉంటుంది వ్యాపారం. అదే స్టార్స్ ఈ సంక్రాంతికి మొదలుపెట్టి వచ్చే సంక్రాంతి దాకా మీ స్ట్రీట్లో ఇంచే నడుచుకుంటూ షూటింగ్లకి వెళ్తున్నారు అనుకో, మినిమం వచ్చే సంక్రాంతి ముందు దేకను కూడా దేకం. ఎందుకంటే వాళ్ళతో సెల్ఫీలు అయిపోయినాయి, ఇన్స్టాగ్రామ్లో దాంట్లో పోస్ట్ చేసి రచ్చ చేసేసో అయిపోయింది. ఆటోగ్రాఫ్ రే పలానా మహేష్ బాబు ప్రభాస్ సంతకం మనకే పెట్టాడంటో అది అయిపోయింది. సరే వీడియోలు అయిపోయినాయి, వాళ్ళతో రీల్స్ చేసేసావు, అన్నీ అయిపోయినాయి. ఇంకేముంది అక్కడ? నువ్వు మహేష్ బాబు కనిపించినా పట్టించుకో, ప్రభాస్ కనిపించినా పట్టుకో, అల్లు అర్జున్ కనిపించినా చూసే చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతావు. అక్కడ ఏమైంది, ప్రియారిటీ తగ్గిపోయింది. ఎందుకు అంటే నువ్వు పదే కనిపిస్తున్నావు కాబట్టి. మీరు ఎప్పుడైనా సరే గొప్ప వాళ్ళు ఫార్ములా ఏంటంటే, మీరు ఎక్కడైనా చూడండి, ఒక రతన్ టాటా కానీ లేదంటే హీరోలే కావచ్చు, వాళ్ళ సినిమా పోస్టర్లు లేదంటే వాళ్ళ సినిమా ఈవెంట్స్లో తప్ప ఎక్కడా కూడా ఆ సినిమాల్లో కలర్ఫుల్ డ్రెస్సులు వేసేసుకుని స్పెట్స్ పెట్టేసుకుని ఇలా వాటం పైకి పెట్టి ఫోటోలు పెట్టరు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, నువ్వు రోజు చూసేస్తున్నావు అనుకో, వాటం బోర్ కొడుతుంది ఎవరికైనా. దీన్ని ఎందుకు ఇంటర్లింక్ చేశానంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఇంపార్టెన్స్ ఇచ్చే కొద్దీ కూడా అవతలోడికి మనం చాలా ఫ్రీగా ఉన్నాడు, ఏముందిలే ఆడు ఫ్రీగా ఉండటం వల్లనే కదా చేసి పెడుతున్నాడు, మనం ఏమన్నా ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఆడికి చెప్పండి అంటారు. అలా కాకుండా నిన్ను నువ్వు బిజీ చేసుకో. నేను చెప్తున్నా, ఒక 5 to 6 months అబ్స్కాండ్ అయిపోయి ఎవరికి కనిపించు. నువ్వు ఊళ్ళో ఉన్నా సరే ఎవరికి కనిపించకుండా కొంపలోనే కూర్చుని ఏం ఆలోచించుకోవాలి, ఏం చెయ్యాలి, తర్వాత మన బతుకేంటి అనేది నీకు నువ్వు ఆలోచించుకో. ఎప్పుడు ప్రజాసేవకి, ప్రజా ఉద్యమాలకి ఈ పని అవ్వవు. ఎందుకంటే కొన్ని రోజులు చేసిన తర్వాత నీకులాగా ఇంకొకటి తగులుతాడు, ఆడి చేత చేయించుకుంటారు తప్ప తర్వాత నీ పరిస్థితి ఏంటి? అలా ఇప్పుడు జనానికి అవైలబిలిటీలో ఉండి నీకు నువ్వు టైం ఇచ్చుకోకుండా, అసలు నీ పర్సనల్గా మనం ఏం పీకుతున్నావు, అసలు మన పరిస్థితి ఏంటి పట్టించుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటావా? ఎన్ని రోజులు అలా? సంక్రాంతి వస్తుంది వెళ్ళిపోతుంది, ప్రతి ఆదివారం వస్తుంది వెళ్ళిపోతుంది, ప్రతి సోమవారం నువ్వు పనికి వెళ్తున్నావు. అంతేనా లైఫ్ అంటే? అంతేనా? అంతకుమించి ఏం లేదా? ఇంకా చాలా ఉంది. ఎప్పుడైనా సరే మనం తక్కువగా మాట్లాడి తక్కువగా కనిపిస్తాము, అప్పుడు మన వాల్యూ పెరుగుతుంది. అంటే ఎవడన్నా అరే చాబోతుల్లో ఉన్నప్పుడు రారా అంటే కనిపించకుండా అప్స్కౌండ్ అయిపోవని కాదు, చెయ్యాలి. ఎక్కడి వరకు చెయ్యాలో అక్కడి వరకు చెయ్యాలి. తర్వాత టైం అంతా నీకు నువ్వు మాత్రమే స్పెండ్ చేయాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు నుంచి మొదలుపెట్టి నీతో నువ్వు అంటే ఇండివిజువల్గా బయటికి ఎక్కువ వెళ్లకుండా ఖాళీగా ఉన్నా వర్క్లో ఉన్నా నీకు నువ్వు స్పెండ్ చేయడం మొదలుపెట్టు. అసలు నువ్వు కండిషన్లో ఉన్నావు, అసలు నీ బుర్ర పని చేస్తున్నా లేదో నీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఒక అరగంట ఇంట్లో కూర్చుని
ఫోన్ అయ్యి పక్కన పెట్టేసి కూర్చుంటేవాడికి నీకు బోర్ కొట్టేస్తుంది. ఏంటి అమ్మ ఏంటి ఏం ఊసిపోవట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు అనిపిస్తుంది కదా. సంకనాకపోవడానికి ఫస్ట్ మెట్ అదే. టైం పాస్ అవ్వకపోవడం ఏంటి అంటే నువ్వు లేచి రెడీ అయిపోయి స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసేసి ఆ ఇన్స్టాగ్రామ్ తోటకూర అన్నీ చూసేసి పడుకుని మళ్ళీ లేచి నువ్వు రెడీ అయ్యేలోపు నువ్వు ఆఫీస్ టైం అయిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. లేదంటే నీకు బుర్ర పని చేయట్లా, నువ్వు ఎంటీ అయిపోతున్నావు. ఇంకేం లేదా, పోన్లే ఆఫీస్ లేదు అంటే ఈరోజు హాలిడే కాబట్టి అమ్మయ్య ఈరోజు హాలిడే ఎంజాయ్ చేసేయాలి బయటికి వెళ్ళి. ఏంటి ఎంజాయ్ చేసేది? ఓ సినిమా చూస్తావు, లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళి కబుర్లు చెప్తావు. ఓకే. తర్వాత మిగతా టైము ఈరోజు హాలిడేరా, అసలు టైం పాస్ అవ్వట్లేదు, మచ్చా ఆఫీస్ ఉన్నా బాగుండేది అని ఎవడన్నా అన్నాడో అంటే కనుక ఆడు బానిసత్వానికి లేదంటే ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోయినట్టు అర్థం. ఎవడైతే టైం ఇంకా సరిపోవట్లేదు, ఇంకా నేను ఇది ఉంటే ఈ టైం ఆఫీస్ నుంచి ఒక అరగంట ముందు వెళ్ళిపోతే ఈ పని చేసుకోవచ్చు, లేదంటే దీని గురించి ఆలోచించవచ్చు అని ఎవడైతే ఆలోచిస్తాడో ఆడు ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల తర్వాత ఆడి రేంజ్ వేరే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆడు ఇప్పుడు బ్రతుకి తర్వాత బ్రతకబోయే బ్రతుకి వేరే రేంజ్ ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే అసలు మనకేమన్నా ఒక ఐడియా రావాలన్నా లేదంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలన్నా మనం మనతో ఎక్కువ స్పెండ్ చేయాలి. అంటే ఇక ఖాళీగా కూర్చొని చీకటి రూములు అలా గాల్లోకి చూడమని కాదు. ఏదో ఒక వర్క్ మనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంటుంది కదా, రాసుకోవడమో పాడుకోవడమో పేరాలు చదివేయడం ఇలాంటివి కాకుండా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రికెట్ చూస్తున్నావా, వెళ్ళి 10 మందిని వేసుకుని కూర్చొని చూడక్కల, ఒక్కడే కూర్చొని చూడు. ఒక్కడే కూర్చొని చూసినప్పుడు నీకు తెలుస్తుంది ఆ సెన్స్, నువ్వు ఎంతవరకు దానికి బ్లష్ అవుతున్నావు, ఎంతవరకు బ్లాస్ట్ అవుతున్నావు ఒక ఈవెంట్ జరిగినప్పుడు అనేది నీకు చాలా ప్రియారిటీస్ తెలుస్తాయి. ఏంటంటే ఎప్పుడు జనంతో కలిసి ఉన్నావు అనుకో, నీలో ఉండే చాలా స్కిల్స్ నీ థాట్ ప్రాసెస్లో అన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే అంతమందిలో కూర్చున్నప్పుడు నువ్వు డమ్ అయిపోతావు, మోగోడు అయిపోతావు అనమాట. ఆ మోగోడు అయిపోతావు ఎలా అంటే ఒక 10 మంది కూర్చుని ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరన్నా జోక్ వేసాడు అనుకో, మిగతా 8 మంది నవ్వినప్పుడు బలవంతంగా అయినా సరే నువ్వు చిన్న స్మైల్ అయినా ఇవ్వాలి, లేదంటే నేను తేడాగా చూస్తారు, అందుకని నవ్వేస్తావు. ఏదో ఆలోచన వస్తుంది 10 మందిలో కూర్చున్నప్పుడు, టక్ మనం పక్కకి వెళ్ళి కూర్చొని ఆలోచించలేవు, తర్వాత చూద్దాంలో నువ్వు వదిలేస్తావు. అదే ఒక్కడే కూర్చో, రోజులో ఏదో టైంలో స్పెండ్ చేయ కాసేపు, ఖచ్చితంగా జరిగిన వరస్ట్ సిచ్యువేషన్స్, ఇప్పుడు దాకా ఏమైంది, ఏంటి నెక్స్ట్ ఏంటి, అసలు నీకు ఎంత వస్తుంది, నువ్వు ఎంత స్పెండ్ చేస్తున్నావో, అసలు మన బతుకేంటి, ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల నుంచే ఒక క్రియేటివ్ థాట్ బయటకు వస్తుంది నువ్వు ఉండే ఫీల్డ్లో. ఇలా కాదు ఇంకా అలాగే గడిపేస్తా, పర్లేదు నాకు టైం పాస్ అవ్వట్లేదు, అందరికీ అవైలబిలిటీలో ఉంటాను, నువ్వేమన్నా భద్రాచలం సినిమాలో శ్రీహరి అనుకుంటున్నావు ఏంటి? పని పాట లేదా? నీ పని నువ్వు చూసుకో. ఒక 25, 26, 27 సంవత్సరాలు వచ్చేదాకా అందరూ కలిసి మనం అందరం కలిపి ఏదైనా సరే ఒకే చోట ఇల్లు కట్టుకోవాలి, ఒకే చోట జాబ్ చేయాలి, ఇలాంటి కబుర్లన్నీ నిబ్బి రోజుల్లో అయిపోతాయి. తర్వాత ఎవరికైనా 1,00,000 రూపాయల జీతం వస్తే ఆడు పూణే వెళ్ళిపోతాడు, 50,000 జీతం వచ్చేటోడేమో హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అంతా కాదు, ఊళ్ళో వాళ్ళ నాన్నకి మంచి కిరాణా షాప్ ఉంటాడు, కిరాణా షాప్లో బిజీగా ఉంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అందరికీ అవైలబిలిటీలో ఉంటావు వాళ్ళకి. ఊళ్ళో ఖాళీగా నీ పనులు మానేసుకుని పోన్లే మనోడే కదా చెయ్యి, మనోడే కదా అన్నప్పుడు చేసి పెట్టాలి. అంతేగాని ఎప్పుడు మనల్ని ఎవడు పిలుస్తాడని రెడీగా ఉండకూడదు. మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుని నేను ఇంతలా చేస్తున్నాను కానీ ఏదన్నా ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాతో ఎవరో షేర్ చేసుకోరు, ఇది చీపురు పుల్ల తీసి పాడేస్తారంటే అవును మరి నువ్వు చెప్తున్నాం కదా, ప్రతిరోజు ఏదన్నా మంచి హీరో కానీ లేదంటే ఎవడైనా రాజకీయ నాయకుడు కానీ నీ సందులో తిరుగుతున్నాడు నువ్వు పట్టించుకుంటావా? సేమ్ నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. కొంచెం నిన్ను నువ్వు బిజీ చేసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఈ బాబు ఏం లేదు, నాకు ఒక్కడనే కూర్చుంటే నా బాధలో నా కష్టాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, అసలు ఎలారా బాబు బ్రతుకనిపిస్తుంది, అందుకని నేను జనంతోనే ఉండాలి లేదంటే కూర్చుని తాగాలి, 2 ఆప్షన్స్ నా దగ్గర లేవన్నావు అనుకో, నిజం చెప్తున్నా నిన్ను భగవంతుడు కూడా బాగు చేయలేడు. ఎప్పుడైనా మనల్ని మనమే బాగు చేసుకోగలం అన్నమాట. ఎంత డెప్త్గా దరిద్రాల్లో ఇరుక్కుంటే, ఎంత డెప్త్ అయిన ఎదురు దెబ్బలు తగిలితే అంత మంచి ఆపర్చునిటీస్ వెతకడం మొదలు పెడతావు నువ్వు. ఎందుకంటే ఒకడు నిన్నేదో మోసం చేసేసాడు, ఖచ్చితంగా తర్వాత మోసపోవచ్చు కానీ ఆ రేంజ్లో మోసపోవు. ఆ మోసంలో కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. 2సారి మోసపోతాం, 3సారి 4సారి 5సారి మెల్లమెల్లగా నేర్చుకుంటూ 5సారి ఎవడైనా మోసం చేస్తున్నాడో అనిపించినప్పుడు అన్ని పిల్ల బచ్చగాడు చూసినట్టు చూస్తావు నువ్వు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నీకు ముందర వచ్చిందని సంతోషపడు. ఆ దరిద్రం, ఆ మోసం చేసేటన్నీ నీకు ఎదురైనాయి కాబట్టి లైఫ్లో దరిద్రాలన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడతో అమ్మయ్య
అన్నీ చూసేసాను రా, మనం చూడండి దరిద్రం లేదు. ఇప్పుడు మనకేంటంటే అంతా తెలుసు కాబట్టి ఎలా హ్యాపీగా ఉండాలి, ఒకవేళ వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఎంత సంతోషంగా ఉండాలో నాకు తెలుసు అని ఫీల్ అవ్వట్లేదు మీరందరూ. అంతే కదా. ఇప్పుడు ఒకడు ఫ్రెష్గా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, ఆడు చాలా ఆనందంగా ఉన్నాడు రా, దీని అమ్మ మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో పడాల్సినవి అన్నీ పడుతూ వచ్చో స్టిల్ ఇప్పుడు అదే ఫేజ్లో ఉన్నా సరే ఇంకా నువ్వు అంత మెచ్యూర్గా మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనే అంత ధైర్యంగా నీకు నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. నీకు అర్థమైందా? అదే సంతోషంగా ఉన్నాడు ఉన్నాయి, హ్యాపీ ఆడు సంతోషంగా ఉంటే రేపు పొద్దున్నాడు ఏదైనా చిన్న కష్టం వస్తే వెలవెల్లాడిపోతాడు. కానీ నీకు మామూలు దెబ్బలా తగిలిని, గట్టిగా తగిలినాయి కదా. సో ఫ్యూచర్లో ఇంకా గట్టిగా తగిలినా సరే అవి నిన్ను ఏం చేయలేవు. చెప్తున్నాను కదా, ఈ సొసైటీలో 10,000తో బ్రతకగలిగేవాడు ఉన్నాడు, 20తో బ్రతకగలిగే ఉన్నాడు, 30,000తో బ్రతకగలిగే ఉన్నాడు, 1,00,000, 2,00,000, 1,00,00,000 బ్రతకగలిగేవాడు కూడా ఉన్నాడు. ఎవడి లైఫ్ స్టైల్ ఆడిది, ఎవడి స్టామినా ఆడిది, ఎవడో కూడా భోజనం లేకైతే చచ్చిపోవట్లేదు కదా. సో ఇక్కడ ఉండాల్సిందల్లా నీలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఆ ఐడెంటిఫై చెయ్యాలి. సో ఎవడో మనల్ని పట్టించుకోవట్లేదు. రే అయ్యి బాబోయ్ మనమేమో జనానికి ఇంత చేసేస్తున్నాం, నేను మొన్న ఆడికి ఇది చేశాను, మొన్న వీడికి ఇది చేశాను, ఆడికేమో అది తెచ్చిపెట్టాను, ఆ టక్మని ఫోన్ చేయగానే వెళ్ళి పిక్ చేసుకున్నాను, అయినా సరే ఎందుకురా నన్ను వీళ్ళందరూ ఏమో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చేటోడికి చిన్నపిల్లలను చూసినట్టు చూస్తున్నారు, నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళ విషయంలో, నా విషయంలో నన్ను వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవ్వట్లేదంటే చెప్తున్నాను కదా, నువ్వు వాళ్ళని ఎలాంటి ఒక మంచి సబ్జెక్ట్గా ట్రీట్ చేసి నువ్వు అవైలబిలిటీలోకి వెళ్తున్నావు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, రే అలా పృథ్వీగాడు ఖాళీగా ఉంటాడు అని పిలు, అటు చేసి పడ ఎందుకు చిన్నదానికి అని ఫోన్ చేసి చెప్పే అని నిన్ను ఒక తేలిగ్గా తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే చెప్తున్నాం కదా, 10 మంది ఉంటే నీ గ్రూప్లో ఆ 10 మందిలో కేవలం ఒకళ్ళకో ఇద్దరికో ఇలా జరుగుతూ ఉంటుంది, మిగతా 8 మందికి ఇలా జరగదు. వాళ్ళు నీతోనే చదువుకున్నారు, వాళ్ళది నీ ఏజే, సో మీరందరూ ఫ్రెండ్స్. కానీ నీకెందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు అవైలబిలిటీలో ఉన్నావు. ఆ ఉండి 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 అలవాటు అయిపోయి నువ్వు చులకనైపోయావు. మిగతా వాళ్ళు ఏంటి, ఎప్పుడో సిచ్యువేషన్లో రే ఇలాంటివి చెప్తే వింటారు, నాకు పని పట్టలేదనుకున్నావు ఏంటి, నాకు పని ఉందిరా, నువ్వు ఇలాంటి వాటికైతే చెప్పకో అని మొహం మీద అనేసి ఉంటారు. అలా అనడం వల్ల ఈడేం చేశాడంటే, అమ్మో రే ఆడికి ఫోన్ చేయకూడదు, ఏదో పనిలో ఉంటాడు, ఎందుకు మళ్ళీ తిడతాడు అంటారు. ఆ రెస్పెక్ట్ నువ్వు కోల్పోయావు. నీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. అందుకే చెప్తున్నా, నేనేమి ఎవరికే సహాయం చేయొద్దని చెప్పట్లా, లేదంటే ఎవడైనా ఏదన్నా అడిగితే చెయ్యొద్దని చెప్పట్లా, కానీ తగ్గించు. దానికి ఒక హద్దు ఉంటుంది. అసలు నిజం చెప్పు, ఇంట్లో ఎప్పుడైనా కొట్లోకి వెళ్ళమంటే వెళ్ళావా నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళవు, తెచ్చుకో బొక్క నేనే తేవాలేంటి, అడిగి చెప్పు, తమ్ముడికి చెప్పు, లేదంటే చెల్లికి చెప్పు, ఇలా ఉంటారు గోల కింద. గుర్తు తెచ్చుకో ఒకసారి. ఇప్పుడైనా సరే ఇంట్లో ఏదన్నా పని ఉంటే మనం చెయ్యం. అదే అవతలోడు ఫంక్షన్ పిలిచాడనుకో, వెళ్ళిపోయి ఆడికి మొత్తం తిన్నోడికి దగ్గర ఉండి తినిపించేసి ఆడు ఆకులు తీసేసి లైటింగ్లు తీసేదాకా కూడా అక్కడ ఏడుస్తాం. మన పని మనకి చులకన, అవతలోడి పని మోజు. అది ఎందుకు వచ్చింది అంటే దానికి రీజన్ లేదు. అలా నేను కూడా బిహేవ్ చేసిన ఉన్నాయి. నాకు ఇంట్లో పని చెప్తే నేను మామూలుగా మనం తన్నితే గిన్నెలు బకెట్లు ఎగిరిపోయి, ఆ ఊరోడు పని చెప్పేటప్పటికి అసలు తింటారండి, కొంచెం మజ్జిగ పుచ్చుకుంటారా, కొంచెం పెట్టుకోండి, మంది నేను తీసేస్తా, ఇలా ఉండేవాడిని అనమాట. సో ఎప్పుడైతే మనం అవైలబిలిటీలో ఉండడం తగ్గిస్తామో, ఎప్పుడైతే మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటామో అప్పుడు పొజిషన్ మారుతుంది. ఆ పొజిషన్ మారినప్పుడు నువ్వు ఇంకా హెల్ప్ చేయగలుగుతావు, ఇంకా చాలామందికి ఒక మంచి ఇది చేయగలుగుతావు. కానీ ఈలోపు ఇవన్నీ కాదు, దున్నేస్తా ఇరగదీస్తా. మనం భద్రాచలం సినిమాలో శ్రీహరి గారి లాగా మనం కూడా పలానా ఊర్లో మనం లేకపోతే ఏం నడవదో గడవదో అనుకున్నాం అనుకో, అది నీ పొరపాటు. ఇక్కడ ఎవడ పన్నాడు చేసేసుకుంటాడు. సో దొరికినోడిని వాడతారు. ఆ వాడకం అయిపోయిన తర్వాత ఇదే ఆ చిన్న పని చేసి పెట్టలేకపోయావు ఎందుకురా నువ్వు అంటారు. పొరపాటు నువ్వు కాదంటే చేసిన రోజులు బాగానే ఉంటుంది. చేస్తున్నావు కదా, ఒక్క 4-5 సార్లు నేను చేయలేను అని చెప్పు. ఇప్పుడు దాకా నువ్వు ఒక 2-3 సంవత్సరాల నుంచి చేసిందంతా ఉష్కాకి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు అవతలోకి ఇంపార్టెన్స్ ఇచ్చి అవైలబిలిటీలోకి వెళ్తున్నావు. వాళ్ళు ఏంటంటే నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్పి ఫీల్ అయ్యి నీ మీదకి ఇంకా 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 ఎక్కేస్తున్నారు. అది అర్థం చేసుకుని నీకు నువ్వు స్పెండ్ చేయడానికి ట్రై చేయి. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక్క 1-2 నెలలు ఇలా ఉండు, తేడా నీకే తెలుస్తుంది. వాళ్ళే అంటారు, రీ ఏంట్రా కనిపించడం అనేసి, ఏంటి ఏదో చేస్తున్నావు అంట, పోన్లే ఏదో చెయ్యాలా ఇంకెన్ని రోజులు అంటారు. అలా అనిపించుకున్న రోజున చేంజ్ మొదలైందని గుర్తుపెట్టుకో. అవైలబిలిటీలో ఉండడం తగ్గించు.